మేము 40 ఏండ్లు 30 ఏండ్లు అవుతుంది మేడం ఇక్కడ వచ్చి మమ్మల్ని అయితే చాలా టార్చర్ పెడుతున్నారు. ఆ బాధ అయితే ఇంటలేము మేము. తెల్లవారులు పగలాలు కూడా నిద్ర నిరాకు లేకున్నట్లు కూడా ఉన్నాము. మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని మేము ఎక్కడ వెళ్ళాలనేది బాధ ఉంది మాకు. మమ్మల్ని ఎవరు సాయం చేస్తారు, ఎవరు పట్టుకుంటారు అనే బాధల్లోనే ఉన్నాం. కానీ మమ్మల్ని ఎవరు సాయకం కూడా చేస్తలేరు. మేము ఇంటి చెత్త పని చేసినా కూడా మమ్మల్ని అక్కరిస్తలేరు. మేము వీళ్ళ కోసమే బాధపడుతున్నాం. కానీ మా పిల్లలు ఎక్కడ తీసుకుపోతారు, చదువులు పాడవుతాయి, అవి పాడవుతాయని ఉన్నాము. ఇక్కడ మమ్మల్ని సాయం చేసేవాళ్ళు లేరు. వస్తారు నైట్ వస్తారు, ఆ రేకులు నాటుతాం ఈ రేకులు నాటుతామంటారు. మమ్మీ ఇక్కడికి వెళ్ళాలి చెప్పు, మాకు తప్ప ఎవరు లేరు. శ్రీనివాసులు యాదవ్ చేసుకోమారు తప్ప ఇక్కడ మాకు అడ్డుకునేటోళ్ళు కూడా బాగా లేరు ఎవ్వరు. వాళ్ళు తప్ప ఇప్పుడు వాళ్ళ సమస్యల్లోనుంటే కొంచెం అన్నం నీళ్ళు కూడా పొద్దు మునిగితే పొద్దు లేస్తే పనికి వెళ్ళాక కూడా మాకు చేత అవుతలేదు. పని ఓడానికి కూడా చేత కాకున్నట్లు అయిపోతుంది. నిద్ర రాకలేక మరి ఇది ఎవరు సహకారం చేస్తారు? ఇది ఎక్కడికైనా కానీ మాకు న్యాయం చేయాలా. మేమైతే పోము, మా సేవలు పడినా చింతలే ఇక్కడ అంతే. చూడు మేడం, మనతో ఇంకా మరి కొంతమంది ఉన్నా ఒకసారి చెప్పండి అన్న. అసలు మేమైతే ఇక్కడ నుంచి గత 30-35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. మా నాన్న వాళ్ళు ఇక్కడ ఖాళీ ఓపెన్ జాగా ఉండే అప్పుడు ఇక్కడ వచ్చి గుడిసెలు చిన్న గుడిసెలు వేసుకొని అప్పటి నుంచి ఇక్కడే మేము నివాసం ఉంటున్నాము. అప్పటి నుంచి మా పిల్లలు మా చదువులు మా పిల్లల చదువులు అందరూ మేము ఇక్కడే చదువుకుంటూ అప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తలో ఇంటి చెత్త సేకరణ కింద అరక్ష పుల్లలు ఇచ్చారు. అరక్షాలు జీవనం చేసుకుంటూ ఇంటి చెత్త సేకరణ చేసుకుంటూ ఇక్కడనే బతుకుంటాం. అయితే ఎప్పుడు లేదు, ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడ ప్రైవేట్ బిల్డర్స్ వాళ్ళు కొంతమంది ల్యాండ్ మీద కన్నేసిన వాళ్ళు వచ్చి ఒక సంవత్సరం నుంచి సంవత్సరం కింద మేము కేసు గెలిచాము, ఇది కోర్టులో ఉందని చెప్పి కేసు గెలిచాము మేము అని చెప్పేసి వాళ్ళు అక్కడ కొంచెం రేకులు నాటారు. ఆ రేకులు పెట్టినప్పుడు మేము అందరం కలిసి పోరాడితే వెళ్ళి కొంచెం ఆపారు. ఎంఆర్ఓ మేడం వాళ్ళు వచ్చి స్థానికంగా కూడా 2014లో మన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి కూడా మాకు కొన్ని సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కూడా ఉండేది కాదు. వాటర్ కానీ, కరెంటు కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ అన్ని కూడా ఆయన్ని స్థానికంగా చొరవ చూపించుకొని ఆయననే చేపించాడు. అయితే ఇంతకుముందు కూడా మాకు ఏ ఇబ్బంది అయితే లేదు. ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళు ఇది చేశారు, మేము ఇది చేస్తున్నామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. అయితే మేము రాత్రి అయితే కూడా నైట్ పూట వర్క్ చేసి ఏదో ఫినిషింగ్ చేస్తామంటే కూడా రోజు మా పిల్లలు కూడా మేము కూడా నైట్ కూడా మేల్కొని పొద్దునంతా పని చేసుకుంటున్నాం. నైట్ అయితేనే మేము మేల్కొని కాపాడుకుంటూ వస్తున్నాము. స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. ఆయన కూడా మాకు కోర్టులో కూడా మీరు కేసు వేసుకోండి అని చెప్తే మేము కోర్టులో కేసు కోసం కూడా మేము ఉన్నాం. కానీ పోరాటాలని చేస్తున్నాం మేడం. ఆ పోరాటం కోసం మేము కొనసాగిస్తున్నాం అంతే.